రైట్ ఇక లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంటు ముందుకొచ్చింది. జమిలీ బిల్లు ప్రవేశపెట్టడానికి బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. బిల్లు ప్రవేశపెట్టడానికి ఓటింగ్ నిర్వహించగా 269 మంది అనుకూలంగా 198 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఇక బిల్లు కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ చేపట్టగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ సహా పలు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అటు టీడీపీ సహా ఎన్డీఏ మిత్రపక్షాలు బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభకు తెలియజేశారు. సృజనాత్మక ఆలోచనలకు టీడీపీ ఎప్పుడూ మద్దతిస్తుందన్నారు. జమిలీ ఎన్నికలతో ఖర్చు తగ్గి సామర్థ్యం పెరుగుతుందన్నారు. పోలింగ్ శాతం మెరుగవుతుందన్నారు. ఇటీవల ఎన్నికల ఖర్చు లక్షల కోట్లు దాటుతోంది. నిరంతరం ఎన్నికల నిర్వహణ వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఆ తర్వాత జమిలీ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకువచ్చిన తీర్మానంపై లోక్సభలో ఓటింగ్ నిర్వహించారు. కొత్త పార్లమెంటు భవనంలో పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలోనే ఓటింగ్ విధానంపై లోక్సభ సెక్రటరీ జనరల్ సభ్యులకు వివరించారు. అనంతరం జమిలీ బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు. मेहरबानी